ఇప్పుడు మీరు వెంగళరావు నగర్‌కి కార్పొరేటర్‌గా ఉన్నారు గదా! ఇప్పుడు మీరు గెలిచినప్పటి నుంచి ఏమేమి అభివృద్ధి పనులు చేసిర్రు? ఒక్క 2, 3 ఏమన్నా చెప్పండి మేడం? చాలా అభివృద్ధిని 1, 2, 3 చెప్పను నేను. దగ్గరగా అంటే ఏమన్నా చెప్పుకోదగినయి? అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు నా టైమ్ పీరియడ్‌లో ఇప్పుడు 5 ఇయర్స్ టైమ్ పీరియడ్‌లో గతంలో 2020 ఎన్నికలైనప్పటి నుంచి 2023 డిసెంబర్ కాంగ్రెస్ పాలన వచ్చేంత వరకు కూడా ప్రతి ఒక్క రోడ్డు అంటే 40, 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పాలనలోనే ఇబ్బంది పాలయ్యి 40, 50 సంవత్సరాల క్రితం ఉన్న సీసీ రోడ్లు గానీ, సివరేజ్ లైన్‌లు గానీ, వాటర్ లైన్‌లు గానీ, వార్డ్‌కి సంబంధించిన విషయాలు, స్ట్రీట్ లైట్స్ విషయంలో గానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మేము జాగ్రత్తలు తీసుకొని గత 10 సంవత్సరాల్లో 40, 50 సంవత్సరాల్లో జరగని పనులు కూడా మేము ఈ 10 సంవత్సరాల్లో చేసి చూపించాం. ముఖ్యంగా మా డివిజన్ గురించి అడిగారు కాబట్టి చెప్తున్నా. వెంగళరావు నగర్ డివిజన్‌లో 40 సంవత్సరాల క్రితం ప్రతి ఒక్క అసోసియేషన్ ఎవరైతే అక్కడ స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు ఉన్నారో, వెంగళరావు నగర్ కాలనీ అసోసియేషన్‌కి ఒక గ్రౌండ్ ఉంది. అయ్యప్ప గ్రౌండ్‌లో. దానికోసం అని అయ్యప్ప గ్రౌండ్‌లో కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పి ప్రతిసారి వాళ్ళు పిటిషన్స్ ఇస్తూనే ఉన్నారు. గతంలో ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అప్పుడు చేయని పనులు మేము మా ప్రభుత్వం వచ్చాక మేము శాంక్షన్ చేయించుకొని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ సుమారు 6 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి దాన్ని చేయించడం జరిగింది. అది కూడా మామూలు విషయం కాదు. ఎందుకంటే అది యాక్చువల్లీ హౌసింగ్ బోర్డ్ ల్యాండ్. హౌసింగ్ బోర్డ్ ల్యాండ్‌ని మన జీహెచ్ఎంసీ గిఫ్ట్ డీడ్ చేయించి సెపరేట్ జీవో తీయించాలి. జీవో తీయించి గౌరవ దివంగత నేత మన మాగంటి గోపీనాథ్ గారు ఇది చేయడం జరిగింది. దానికోసం ఎంత కృషి ఉందో దాని వెనకాల అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 40 సంవత్సరాల్లో జరగని పని మేము 10 సంవత్సరాలు ఈ 3.5 సంవత్సరాలు నేను కార్పొరేటర్‌గా గెలిచాకనే అది శాంక్షన్ అవ్వడం జరిగింది. 6 కోట్ల నిధులతో. అలానే జవహర్ నగర్ అని మాకు బస్తీలు కూడా ఉన్నాయి. వెంగళరావు నగర్ డివిజన్ ఏంటంటే మాస్ అండ్ క్లాస్ 2 కాంబినేషన్స్ ఉంటాయి. మాకు సగం కాలనీలు, సగం బస్తీలు ఉంటాయి. జవహర్ నగర్‌లో కూడా బస్తీ వాసులు ఉన్నారు. అక్కడ కూడా ఒక గ్రౌండ్ ఉంది. వాళ్ళు కూడా ఎప్పటినుంచో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అడగడం జరిగింది. అది కూడా 5,80,00,000 నిధులతో శాంక్షన్ అవ్వడం జరిగింది. కరెక్ట్‌గా 23 నవంబర్, అక్టోబర్‌లో శాంక్షన్ అయింది. ఈ రోజు వరకు దానికి శంకుస్థాపన చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎందుకంటే గతంలో జరిగిన ఏవైతే శాంక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఆపేసి ఇప్పుడు మేము కొత్తగా శాంక్షన్స్ ఇస్తాము, లేకపోతే కొత్తగా మేము మళ్ళీ పెట్టండి, మళ్ళీ పిటిషన్స్ ఇవ్వండి అని చెప్తున్నా. ఇది స్టాండింగ్ కమిటీలో జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ అయిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ని ఆపడానికి కూడా లేదు. అది బడ్జెట్ ఒక్కసారి ఆమోదం అయ్యాక, బడ్జెట్ ఒక్కసారి దానికి నిధులు శాంక్షన్ అయ్యాక మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అవకాశం ఉండదు. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ బడ్జెట్ మాకు కూడా అర్థం కావట్లేదు. నేను ప్రతిసారి కౌన్సిల్ జరిగిన ప్రతిసారి మేయర్ గారికి పిటిషన్ అడుగుతున్నాను, కమిషనర్ గారిని అడుగుతూ ఉన్నాం జవహర్ నగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కోసం కూడా. ఇప్పుడు ఏదైతే నేను చెప్పా వెంగళరావు నగర్‌లో కట్టారో ఆల్మోస్ట్ 2 ఫ్లోర్స్ కట్టారు. ఈ రోజు కాంట్రాక్టర్ ముందుకెళ్ళలేని పరిస్థితి. మేము శాంక్షన్ చేయించుకున్నా ముందుకెళ్ళి కట్టలేని పరిస్థితిలో కాంట్రాక్టర్లు ఉన్నారు. దేనికి అంటే బిల్లులు శాంక్షన్ చేయలేని పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వంలో ముందుకెళ్ళాలన్నా, అభివృద్ధి చేయాలన్నా కూడా ప్రతిదానికి అడ్డంకులు, ప్రతిదానికి మీకు తెలుసు కమిషన్ బేసెస్ మీద నడుస్తున్నాయి. కాంట్రాక్టర్లకి నిధులు రిలీజ్ చేయాలి, బిల్స్ రిలీజ్ చేయాలంటే కమిషన్ అదే నడుస్తుంది. ఇది మేము చెప్పేది కాదు. మీరు సెక్రటేరియట్ ముందు కానీ, లేకపోతే మా జీహెచ్ఎంసీ కౌన్సిల్ ముందు కాంట్రాక్టర్లే ధర్నాలు చేసుకుంటూ వాళ్ళు చెప్తున్నారు. మేము ఎలా ఇచ్చుకుంటాం 30%, 20% కమిషన్లు మేము ఇచ్చుకుంటూ పోతే మేము చేసిన పనులకి మాకు ఎక్కడ డబ్బులు వస్తాయి? కనీసం వాళ్ళు పెట్టిన డబ్బులైనా వాళ్ళకి తిరిగి రావాలి కదా! అలాంటి పరిస్థితిలో మనం ఏం అభివృద్ధి చేసుకుంటాం ముందుకి?